జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో సుఖాలలో ఉండాల్సినటువంటిదయ్యా సీతాదేవి. సీతమ్మ నేల మీద పడుకుంటుంది రామా, మరణించడానికి కూడా సిద్ధపడుతుందయ్యా సీతాదేవి. హో రామా, అట్లాంటి సీతమ్మను నేను వెతికి వెతికి చూడగలిగాను అంటూ హనుమ తాను సీతమ్మను చూసినటువంటి విషయాలన్నింటినీ శ్రీరామచంద్రుడికి విన్నవిస్తూ ఉన్నాడు. హనుమ రామునికి సీతమ్మను గురించి చెబుతూ ఉన్నాడు. ఓ రామా, సీతమ్మ త్వయి చింతాపరాయణ, నీయందే మనస్సును లగ్నము చేసి ఉంది రామా. అయితే నేను ఇక్ష్వాకు వంశాన్ని కీర్తిస్తూ అమ్మకు నాపైన విశ్వాసము కలిగేటట్టు చేసుకున్నా. అప్పుడు అమ్మ నాతో మాట్లాడింది. సీతమ్మకు నీ పరిస్థితి సాకల్యంగా మొత్తం చెప్పాను రామా. నీకు సుగ్రీవునికి ఏర్పడినటువంటి స్నేహ బంధాన్ని గురించి కూడా చెప్పాను. అమ్మకు ఆ విషయం చెప్పగానే చాలా సంతోషించింది. రామా, నియతః సముదాచారో భక్తిశ్చ అస్యాహ తథాత్వయి. సీతమ్మ యొక్క నడవడిక అంటే పరపురుషుని మనసులో కూడా తలవకపోవటం అనేటటువంటిది, ఇంకా నీపైన ఉండేటటువంటి భక్తి, ఇవన్నీ ఇంత కష్టకాలములో కూడా సీతమ్మలో చెక్కు చెదరక అట్లే ఉన్నాయి రామా. ఓ రామా, సీతమ్మ నీకోసమని ఆహారము తీసుకోకుండా భయంకరమైన తపస్సు చేస్తుందయ్యా. ఓ రాఘవా, చిత్రకూటములో మీరు ఉన్నప్పుడు జరిగినటువంటి కాకి సంఘటనను కూడా నాకు చెప్పింది. ఎందుకు చెప్పిందంటే, అది నేను నీకు చెబితే నేను సీతను చూశాననే నమ్మకం నీకు కలుగుతుందని అమ్మ చెప్పింది. సీతమ్మ నాతో ఏమందంటే, ఓ హనుమా, నువ్వు ఇక్కడ ఏమేమి చూసావో, నేను ఎంత దుఃఖములో ఉన్నానో ఉన్నది ఉన్నట్టుగా విజ్ఞాప్యశ్చ నరవ్యాఘ్రో రామో వాయుసుతత్వయా. నరశ్రేష్ఠుడైనటువంటి శ్రీరామచంద్రుడికి ఉన్నది ఉన్నట్టుగా విజ్ఞాపన చెయ్యవా హనుమా అని నాతో అంది సీతాదేవి. ఓ రామా, ఇంకా ఏమందంటే సీతమ్మ, సుగ్రీవుడు కూడా ప్రక్కనే ఉండి వింటూ ఉంటే నా విషయాలన్నీ రామునికి చెప్పు అని సీతమ్మ చెప్పి, రామా ఇంకా ఏమందంటే, హనుమా, ఇదిగో నేను ఎంతో కష్టపడి కాపాడుకుంటూ ఉండేటటువంటి చూడామణిని నీకు ఇస్తున్నాను, అది రామునికి ఇవ్వు అని చెప్పి ఇంకొక సంఘటన కూడా చెప్పింది. ఏంటంటే, ఒకసారి సీతమ్మ బొట్టు చెమటకు చెదిరిపోతే నువ్వు ఒక మణిశిలతో సీతమ్మ నుదుట బొట్టు పెట్టడానికి బదులు చెక్కిలి మీద బొట్టు పెట్టావట. ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసింది సీతమ్మ. ఓ రామా, సీతాదేవి ఇంకా ఏమందంటే, రామా, సముద్రములో పుట్టినటువంటి శ్రీమంతమైన చూడామణిని ఇదిగో నీకోసం పంపిస్తున్నా. నేను ఇప్పటి వరకు కష్టాల్లో దీన్ని చూసినప్పుడల్లా నిన్ను చూసినంతగా నాకు ఊరట కలుగుతూ ఉండేది, అంత సంతోషపడుతూ ఉండేదాన్ని. అట్లాంటి చూడామణిని ఇప్పుడు నీకోసమని హనుమ ద్వారా పంపిస్తున్నా. ఓ రామా, ఇక నేను జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ. ఒక్క నెల రోజులు మాత్రమే బ్రతుకుతా, ఆ పైన ఇక బ్రతకను రామా అని సీతమ్మ రామా నీతో చెప్పమని చెప్పిందయ్యా. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.